కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎందుకు కూలిపోయింది? బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం డెత్ లైనర్ ఎందుకు మారింది? అసలు దానికి కారణాలేంటి? టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ప్రయాణికులు క్యాబిన్ క్రూలో ఒక్కరు తప్ప మిగతా వారందరూ మరణించారు. భారత విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇంతమంది ప్రాణాలను బలిగొన్న మృత్యువిహంగం ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణాలేంటి? అయితే కొన్ని కారణాల వల్ల విమానం కూలిపోయి ఉండొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడానికి పలు కారణాలుంటాయంటున్నారు. ఫ్లైట్ సేఫ్టీ విషయంలో ఊహించరానిది కూడా ముందే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. విమానం హఠాత్తుగా కూలిపోవడానికి టెక్నికల్, వాతావరణ సంబంధిత కారణాలు ఉండొచ్చంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాలు, ఫ్లైట్ పైలటింగ్ మాన్యువల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. పైలట్ కి ఎయిర్ కంట్రోల్ టవర్ కి కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తే అది కూడా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎగిరే విమానాన్ని 1/2 కిలో బరువున్న పక్షి కనుక ఢీకొడితే 40 కిలోల బరువుతో తగిలిన ప్రభావం ఉంటుంది. దానివల్ల కూడా పెను ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. విమానంలో ఎలోరాన్స్ అండ్ ఎలివేటర్స్ అనే క్లాప్స్ ఉంటాయి. అవి దుమ్ము పట్టి ఉంటాయి. కొద్దిపాటి వానకే వాటి రంధ్రాల్లోకి డస్ట్ చేరే అవకాశం ఉంటుంది. అలా డస్ట్ చేరితే విమానాల రెక్కల కదలికలకు ఇబ్బంది తలెత్తుతోంది. అది కూడా ప్రమాదానికి దారితీయవచ్చు. విమానంలో ఎక్స్పైరీ అయిపోయిన యాక్సెసరీస్ ని ఉపయోగించినా కూడా ఈ డేంజర్ తప్పదు. అయితే బ్లాక్ బాక్స్ ని అనాలిసిస్ చేస్తేనే ఈ విమాన దుర్ఘటన ఎలా జరిగిందో తెలుస్తుందంటున్నారు నిపుణులు.